ఈడేంట్రా ఈడు మళ్ళీ లూలు హైపర్ మార్కెట్ చూపిస్తున్నాడు. ఇందాకనే చూపించింది అనుకుంటున్నారేమో, ఏం లేదు. ఇది మళ్ళా నేను ఇది గూగుల్ గ్రైండ్లో ఉండే లూలు హైపరు మా బాబాని మహబూబ్లో దింపేసి మళ్ళీ శబాసాలం వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మా కోయటలో మళ్ళీ రెడీగా ఉన్నారు ఇక్కడ పోవాలని చెప్పానని. వాళ్ళైతే వేరే సూకి వెళ్ళారు, నేనైతే లూలు మార్కెట్కి వెళ్ళిపోయినాను లోపలికి వెళ్ళి. ఎందుకంటే నేను ఎగ్ పఫ్ తీసుకునేదానికి వచ్చినాను. ఖచ్చితంగా లూలు మార్కెట్‌కి వచ్చినానంటే ఖచ్చితంగా ఎగ్ పఫ్ తీసుకొనే ఎళ్తాను. మరి ఇందాక తీసుకోలేదే అని చెప్పని అంటారేమో. ఆడ మా బాబా అమ్మిటే ఉండేసరికి సరిపోయింది నాకు టైము. అయినా అప్పుడు ఆకలి కాలేదు. ఇప్పుడు ఆకలైంది 2 తీసుకున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ ఒకడు కలిసినాడు, నా చిన్నప్పుడు ఫ్రెండు. ఇలా మాట్లాడుతూ వెళ్ళాము. ఎగ్ పఫ్ మా ఫ్రెండ్‌కి ఇచ్చి బాయ్ చెప్పి వచ్చేసినాను. ఈ షాపింగ్ మాల్‌లోనే మా వోళ్ళు ఉన్నారు. నేను ఎళ్ళలేను, నాకు కాళ్ళు నొస్తున్నాయి. బండిలో వెళ్ళి కూర్చొని తీరిగ్గా ఎగ్ పఫ్ తిందామని కూర్చున్నాను. తింటున్నాను ఎగ్ పఫ్. సూపర్ ఉంటుంది ఈడ ఎగ్ పఫ్ అయితే మటుకు లూలు మార్కెట్‌లో. మొత్తానికి నేనైతే బయలుదేరి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసరికి 10 అయింది కరెక్ట్‌గా టైము. నేను ఈలోపు వచ్చేసరికి మా కోవిడ్ పెద్దామె నా కోసం అన్నం బయట పెట్టేసింది చూడండి. ఏం తెచ్చిందని లోపలికెళ్ళి చూస్తే ఫస్ట్ ఇవి వచ్చేసి నీడిల్స్. నీడిల్స్ కాదు, ఇవి నూడిల్సేనే, మీరు ఇక అలా ఏమనుకోవద్దు. ఇదొచ్చేసి కుబ్బూసు మటను, మటన్ ముక్క. ఇదొచ్చేసి ఉల్లగడ్డ అది కూర. ఇది రైస్ ఇచ్చింది తినమని. కానీ నేను తినేసినాను గానీ నాకేం పెద్ద ఆకలి లేదు ఇప్పుడు. మా ఫ్రెండ్‌కి ఇచ్చినాను. ఇవి కూడా వీడియో తీస్తున్నానంటే, "ఏంటి బ్రో అంత మాట అన్నావు, తీసేసుకో, ఏమి ఇబ్బంది ఏముంది, నేనేమన్నా ఆడపిల్లనా, ఏం పర్లేదు తీ" అన్నాడు. రాత్రి లేట్ అయిపోయింది, అందుకే పొద్దున్నే పెడుతున్నాం వీడియో, ఏమనుకోవద్దు. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.